నేటి ముఖ్యాంశాలు. నేను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు. ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఆది షహరీ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ మోహనకృష్ణ. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తాండూరు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా. పుట్టిన కొద్దిసేపటికే పసికందు మృతి. ఎంసీహెచ్లో ఘటన వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న కుటుంబీకులు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్ వల్ల 5 వార్డులు కోల్పోతున్నాం. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి. రైతు రుణమాఫీ చేయడంతో రైతుల సంబరాలు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహాయ సహకారాలతో తిప్పర్లగడ్డ తాండాలో బోర్ మోటార్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గత కొన్ని రోజులుగా చిలకవాగు ప్రక్షాళన చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా కొందరు ఎంఐఎం నాయకులు అబ్దుల్ హాదీ షహరీ చిలకవాగు నాలాపై కబ్జాలో ఉన్నాడని ఆరోపించారు. కానీ చిలకవాగు నాలాపై తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తే కోర్టును ఆశ్రయించవలసి ఉంటుందని అబ్దుల్ హాదీ షహరీ హెచ్చరించారు. సోమవారం అబ్దుల్ హాదీ షహరీతో సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను ఎన్నోసార్లు సర్వే చేయించానని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. తాను కబ్జాలో ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే దానికి అనుగుణంగా తన స్థలాన్ని వదులుకుంటానని అన్నారు. తాండూరు పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో ఎన్నికల సందడి నెలకొంది. సోమవారం పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్కూల్ సెక్రటరీలకు ఎన్నికలు నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుండి అక్షర స్కూల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఓటు వేశారు. విద్యార్థులు ఓటు వేసి హెడ్ బాయ్ గా మణిదీప్, హెడ్ గర్ల్ గా యువశ్రీ, గేమ్స్ సెక్రటరీగా నదియా, వివిధ విభాగాలకు ఇతరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మోహనకృష్ణ, ఉపాధ్యాయులు యూసుఫ్, ప్రవీణ్ తదితరులు ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మోహనకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Everyone keep silence for the results of head boy for this academic year 2024 and 25. As we have seen in the history of Akshara, for the first and the foremost time, there was a very big tough between these two personalities. Have secured 150 votes. Both the students have secured 150 votes, but one student has secured 4 votes more than the other person. Means one student has got 150 votes, another student has got 154 votes. So finally I am going to reveal the results of the head boy for this academic year 2024 and 25. I will raise the hand. He will be the head boy of this institution. Okay? Good morning, sir. Could you please tell me what is happening in our school premises today? So very good morning, Mr. Srinivas. When your school elections for school cabinet for the academic year 2024-25 is going to end, so I will show you the details how we are going or conducting through the proper channel in our school cabinet. See there, all the officers, election officers are presiding officer, returning officer, and chief election commissioner. And these are the ballot boxes we are using here, and as well as, so in our country the right to vote is from 18 years, but in our school we are giving a right to vote from 4th standard.
approximately from 8 to 9 year students, and this is conducting every year to bring the awareness among the students and to know them about the importance of the election and about the vote, so that in our country, so every citizen has a right to vote. So most probably we are getting the, so to bring awareness the importance of the vote and maximum try to vote above 70% in each and every constituency. So on what happened means, on especially on the election day, so many citizens of India are treating that it as a holiday for them and not coming forward to vote. So here are the students in a proper channel. So they are using the voter slips and the symbols and the voting mark on the left hand index finger. And this is the girl who is making mark. And here all the polling sheets are issued with symbols, and there is their voter slip they are giving there, and she is checking whether his or her name is in there in the list or not. There is no chance of bogus here, and they are how to maintain the proper queue. So here police officers also there to maintain the discipline in the school. So each and everything from the school onwards only, we are making them proper knowledge about the how to vote and how to stand in the queue and how to wait and how to elect the proper student who fight for their rights in the school level. Thank you, Sri. Sir, is it necessary to conduct school elections? Yes, it is very important to conduct school elections in the school cabinet. It will be useful for the teachers also, even for the management members also. When we elect these leaders, they will take part in all the activities, and it will be very easy for the teachers regarding to maintain the discipline in the classes as well as maintain the discipline at the school ground, and while they are entering into the school and while they are living in the school. So all these things duties they will perform by the leaders, and if any problems will be faced in the classroom, that will be rectified by the class leaders, and if it is not possible by them, they will bring notice to the head boy and the head girl, so that it will be easy for them to solve all the problems which are the minor problems, solve at their class level only, and it will be easy for the school principal also. Sir, how it is useful for future of these students? Yes, why? Because it is useful for the teacher means if the teacher is coming to the class when the bell rang 5 minutes late or something, so they will maintain the class in a disciplined manner. So until the teacher will come, the class is in a disciplined manner, and they sit calmly and they will read before the teacher is coming to the class. Sir, please tell me how it is going to be helpful for future, like state when they become 18 years old, they are going to vote for their state politics, for their assemblies, and for their MPs for Parliament House. So how it is going to help for their future? Yes, Mr. Sinhas, already I told that this is awareness bringing elections. So when we are conducting this type of election in the school cabinet level, every academic year, so if they come out their talent, if they become in the future, if they are trying to nominate as a panchayat elections, as a sarpanch, as a councillors, as even MLAs also, this will be very helpful for the future. So they here in the school level only, they learn how to vote and how to cast and how to nominate and how to get the qualities of a leadership. They learn here clearly the quality of the leadership. So if I become the leader, I can do this. So it will be very helpful for their future to become a good leader and good citizen of India. So it will be helpful for all the elections in country. Thank you very much, sir. Thank you. What's your name? My name is Aditi. I'm studying in 9th class. Okay, Aditi, please tell me what is happening in the school today. Elections are running in our school today. I am playing the role of State Chief Election Commissioner. Okay, very good. Have you contested for any post in this election? Yes, I am unanimously elected as Blue House Vice Captain, which is a great opportunity I have got from our school. Okay, congratulations for that. Aditi, tell me, are these elections going to help for the children? Yeah, in many ways it may be helpful for children. Like they
can have an experience how to elect leaders in their futures. If they elect now, they can be experienced for future, like which type of leader we have to elect, what are the qualities of good candidate. So it is very helpful for future. Okay, you have elected as Blue House Vice Captain, right? So, if any student come to you and ask they have so and so problem and ask you to solve it, how you're gonna solve it? Uh, it would depend upon the matter how it is. If it is normal, polite matter, I will handle it in polite way, and I am sure that I would definitely handle any type of problem students have. Okay, what are the changes would you like to bring in this school atmosphere? The changes that I would like to bring are every student should maintain discipline, punctuality, good manners, and English speaking in their environment. And they should respect their teachers, parents, and everyone who are elder than the students. Okay, thank you, Aditi. Thank you. What's your name? My name is Aditi. I am studying in 9th class. Okay, Aditi, please tell me what is happening in the school today. Elections are going in our school, and I am playing the role of State Chief Election Commissioner. State Election Commissioner is an autonomous and instituted to ensure that elections are conducted in free, fair, and biased ways. State Election Commissioner is responsible for elections for urban local bodies like municipalities and municipal corporations. They are appointed by governments. Thank you. Okay, are you contesting for any post in these elections? Yes, I am unanimously elected as Blue House Vice Captain, which is a great, precious opportunity I got from our school. And I will try my level best to serve for my school. Thank you, Aditi. Do you think that is there ability? Do you have that ability to solve those problems whichever come across by the students? Yes, I think I have the ability to solve all the problems students have, and who I will definitely help those students who need me at any time. Thank you, Aditi. What's your name? Sanjana Vaishnav, Sanjana. Which class are you studying? 9th class. Sanjana, could you please tell me what is happening in the school today? Elections are going to held in our school. All right. So, are you contesting for any post? Yeah, I am directly elected as Greenhouse Vice Captain. Already you have an Yes, I am. Okay, very good. Now, greenhouse Vice Captain. vice captain, very good. Uh, Congratulations for that. Thank you, sir. Uh, do you think that you have the ability to handle if students come across any problem? I am sure enough that I will handle it. If they will cooperate, I will make sure my team is best. Okay. That's it. Tell me, are these school elections are important? These are very much important as we can elect our head girl, head boys, and cabinet leaders by our own and by choosing good leaders for the school. Okay, just now you are sitting there as a presiding officer. Did you learn anything after that? I mean, share your experience as a presiding officer. Did you learn anything participating? I mean, being a presiding officer, did you learn anything from it? Presiding officer is responsible for conducting polling station. Presiding officer is responsible for conduct in their polling station and make sure that he must have good knowledge about voting procedures. And as a presiding officer, he is responsible for all the instructions compelling on the integrity and secrecy for a ballot. Okay, thank you, Sanjana. Okay, what kind of a changes are you expecting after these elections? I am expecting the English environment, discipline, and the leader should be so politely and should maintain properly and should be so much in discipline. In discipline. Okay, thank you.
Hi, good morning. What is happening in the school today? Okay. Have you casted your vote? Yes, sir. Can you show me the finger? Yeah, exactly. Okay. Okay, Varsha, tell me, what are the qualities you want to see from your elected candidate? They have to see all the schools. They have to maintain correctly, like it only they have to vote for them. Are these elections helpful for you? Yes, sir. Okay. What qualities are you expecting from the leaders? They will maintain well, they will see the classes well. Okay, thank you, Varsha. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఆయాలకు పదవి విరమణ పొందిన అనంతరం 2 లక్షల రూపాయలు, టీచర్లకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పిఏ సాగర్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా చేరుకొని వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, సంఘం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్ట్ కార్యదర్శి బేబీ భాగ్యలక్ష్మి, జయంతి, శశికళ, అరుణ, లలిత, కల్పన, సరస్వతి, మణిమాల, సంధ్య, లక్ష్మి, మహానంద తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, సొంత భవనాలు నిర్మించాలని చెప్తూ, అదేవిధంగా ఈరోజు ప్రమాద బీమా సౌకర్యం ప్రతి సర్వే గాని ప్రతి ఇబ్బందులు వస్తూ పోతూ ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం అంగన్వాడీ టీచర్లకు లేదు కాబట్టి కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ గాని, పిఎఫ్ సౌకర్యం గాని, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం ఐసీడీఎస్ శాఖ నుండి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమం అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజు స్థానికంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి వారి యొక్క డిమాండ్ల యొక్క పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళ పిఏ గాని, పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా గారికి గాని ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకుపోయి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఇండ్ల ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా తాండూరులో నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తుంది, మళ్ళీ 7 సమస్యలు గిట్ట పరిష్కారం చేయలేదు అంగన్వాడీ లేదు. కాబట్టి ఈ రోజు అంగన్వాడీలందరి గిట్ట రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్లు పరిష్కారం చేయండి, మాకు సమ్మెకాలము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా టెంట్ల కాడికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం వస్తే వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జిల్లాలో ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లని, ఆయలను ఆదుకోవాలి. ఇంటికి పంపిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు గాని, ఆయలకు గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ అంగన్వాడీ సమస్యలు గిట్ట పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ పోరాటం మరింతగా ఉధృతమైతది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించడం జరిగింది శాంతియుతంగా. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు గిట ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఏ పరిణామం వచ్చినా గిట ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులుగా, టీచర్గా హెచ్చరించడం జరుగుతుంది. అందుకోసం అంగన్వాడీ టీచర్లందరి గిట అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పోరాటాన్ని భవిష్యత్తులో చలో హైదరాబాద్ కార్యక్రమము 19 తారీఖు రోజు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా ఉంది. కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, ఆయలందరి గిట పెద్ద ఎత్తున సెంటర్లు బంద్ పెట్టి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమము ఎమ్మెల్యే ఇంటి ముందు నిర్వహించడం జరిగింది. కాబట్టి వారు గిట ఒక్కసారి స్పందించి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తోని అవసరమైతే చర్చలు జరిపి వారి డిమాండ్లు ఏమున్నాయో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్, హెల్పర్స్, సిఐటి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.
సాగర్ గిట్ట వచ్చారు. మనం కోరుతున్నది ఏంటిదంటే ఇక్కడ వచ్చి ఏదో వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ ఇళ్ళ కాడ చేయలేని కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్లు మనం విన్నాం. మన యూనియన్ ఏం చెప్పేదంటే ఎమ్మెల్యే క్యాంపస్ల దగ్గర సారులు కలుస్తలేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇంటి దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి, అక్కడ లేకపోతే గిట పిలుచుకొని వాళ్ళ నాయకులు ఎవరుంటే గిట ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలిపించారు. కానీ ఎమ్మెల్యే ఇళ్ల ముందు చేస్తేనే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మంచి మంచి మంత్రుల ఇళ్ల ముందు చేస్తాం, ముఖ్యమంత్రుల ఇళ్ల ముందు చేస్తాం. కాబట్టి అభిజ్ఞాన గారు ఒక్కసారి ఆలోచించాలి. మన అమ్మల లాంటి వాళ్ళు, అక్కల లాంటి వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు. 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి అటెండెన్స్ గిట్ట వేయడం లేదు. అందుకోసం వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాము. ఈయనే కాదు, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ధర్నాలు పెట్టి మా బాధలు ఇవి ఉన్నాయి ఇలాంటి సార్ అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఒకసారి మా విన్నపాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాగా చేసినామా బాగా చేయలేమని తర్వాత విషయం. కానీ మేము మీకు కోరుతున్నది ఏంటిదంటే మా డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్లని మీ నాయకులకు చెప్పండి, మీ ఎమ్మెల్యేకి చెప్పండి. పరిష్కారం అయితే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి మాకు సోకు లేదు, అంతకన్నా ఇంకోటి పని లేక మేము రాలేదు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ముసలోళ్ళకి 50,000 ఇస్తే ఎమ్మెల్యేకి వాళ్ళకి మూత్రశాలలు గిట్ట లేవు, కనీస సౌకర్యాలు లేవు. వాళ్ళు ఏ రకంగా పాపం ఆడవిళ్ళలు, మన ఆడవిళ్ళలు ఉంటే అదే రకంగా ఇబ్బంది పడరా? మనం గిట్ట అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. ఇప్పుడు మన సారు మనం గిట్ట కొత్తగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు చేస్తే సార్కే పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఎమ్మెల్యే టైం ఇస్తే ఆ రోజు మళ్ళీ గిట్ట వస్తాం, ఖచ్చితంగా కలుస్తాం. మా సమస్యలు ఏమున్నాయో సార్ ముందు పెడతాం. సార్ గిట్ట ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోవని ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇక్కడ ఏమన్నా ఇంకా రాకూడదు. ఆఫీస్ ఉన్నాయి, ఎమ్మెల్యే కామ్ ఆఫీస్ ఉన్నది, సార్ ఎప్పటికీ చెప్తాడు అక్కడ వచ్చి చెప్పండి అని. ఏదైనా చిన్న విషయం ఉంటే కూడా అక్కడ వచ్చి చెప్పమని చెప్తాడు. మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడనే పక్కనే పార్టీ ఆఫీస్ ఉన్నది. పార్టీ ఆఫీస్ కాడికి వస్తే నేను చెప్తాం, అక్కడ ఉన్నాం మేము, రమ్మంటే అక్కడ రాకుంటున్నాం. ఇక్కడ వచ్చి కూర్చొని సమాచారం చేసి మంచిగా ఉండాలని మీరు చెప్పండి. మీకోసమే దాని ఎప్పుడు చేస్తున్నాము. ఇది మొత్తం 6 గ్యారంటీస్ మీకోసమే కదా, లేడీస్ కోసమే ఎక్కువ ఉన్నది. మీకు ఉండాలి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మా ఆఫీస్ రాదమ్మా. తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో పుట్టిన కాసేపటికే పసికందు మృతి చెందిన ఓ సంఘటన చోటు చేసుకుంది. బంటారం మండలం రేగడి మైలారంకు చెందిన శివకుమార్ కవితలది వ్యవసాయ కుటుంబం. కవిత గర్భం దాల్చడంతో తన తల్లి గ్రామం యాలాల మండలం దేవనూరుకు చేరుకుంది. ప్రసవం కోసమని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చేరింది. మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు కూడా వైద్యులు కవితతో తెలిపారు. కానీ కొద్దిసేపటికి శిశువు మృతి చెందినట్లు కవిత భర్త శివకుమార్ కు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ శిశువు మరణించిందని, అందుకు బాధ్యత వాళ్ళదే అని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంసీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రసవం తర్వాత పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామని, పసికందుకు శ్వాస సంబంధిత సమస్యతో ఊపిరి ఆడలేక మృతి చెందినట్లు తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని డాక్టర్ తెలిపారు. మేము ఇక్కడికి 5 o'clock వచ్చిన మార్నింగ్, నైట్ 9:30కి ఆపరేషన్ సీజరింగ్ అయ్యింది నార్మల్. అప్పుడు బాబు చనిపోయింది. వీళ్ళే అంటున్నా మా పేరెంట్స్ వాళ్ళు. నేను ఆ రూమ్లోనే ఉన్నా, నేను వెళ్ళలే. బాబుని తీసుకొని బాగా వెళ్ళిండు. మాకు 9:30-40 తెలిసింది. ఏమో చెప్తలేరు, బాగుంది అంటుండ్రు. ఏడుందో అట్లా అనుకుంటుంటా.
సార్ దేవనూరుకి మా భార్య దేవనూరు ఆ దేవనూరుకి వెళ్ళి ఉదయం 7 గంటలకు చేరుకొచ్చాను నేను. ఇది కేసుకొచ్చినాక బాగున్నా అని చెప్పినారు. ఒక సాయంత్రం వరకు 4 గంటల వరకు అయిపోతా అని చెప్పింది సార్ డెలివరీ. అయితే మా 4 గంటలకే నొప్పులు వచ్చేసినాయి, లోపల దొరికిపోయారు. మేము గంట అయినాక మళ్ళీ 5 వరకు ఆమె ఇదిగాలేదని చెప్పి పోతే వాళ్ళు మమ్మల్ని తిట్టిండ్రు, మేడం వాళ్ళు ఆ సిస్టర్లు తిట్టి మమ్మల్ని మేము మళ్ళీ ఇది చేసినాక మళ్ళీ ఒకసారి అడిగితే మేడం పోయి చూసింది, మిషన్ పెట్టి చూసినాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఏం పర్వాలేదు, మీరు ఎక్కువ ఇది చేయకుంటే ఎవరిని ఇది చేయకుండా పోస్ట్ చేయకుండా అలమాలు ఎందుకు వస్తున్నా అని మేడం అన్నది. ఈ అంతలో పైన 5 నిమిషాల డెలివరీ అయింది, బాబు చనిపోయింది అని వాళ్ళు చూస్తున్నాం సార్. అంతే ఆమె చెప్పింది సార్. ఉదయం నిన్న 7 గంటలకు తీసుకొచ్చిన సార్. నిన్న ఉదయం 7 గంటలకు నైట్ 8 గంటలకు అయింది సార్. నైట్ 8 గంటలకు మంచిగా డెలివరీ అయినాక చనిపోయి బాబు బయటికి డెలివరీ అయిందాడే బాబు చనిపోయింది అని చెప్పింది సార్. 9 గంటలకు చెప్పింది సార్. రాత్రి పొద్దున నైట్ 9 గంటలకు సార్. అప్పుడు అడిగినామన్నారు మేమేం చేస్తాం మరి, బయటికి వెళ్ళినాక ఊపిరి ఆడతలే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మరి ముందు బావడం అని చెప్పిన మేము వేరే ఎక్కడికైనా తీసుకోపోతుంటే మేము మాకు ముందే చెప్పలే కదా అని మేము అడిగినాం సార్. ఫస్ట్ భార్య ఒక కొడుకు సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈమె సెకండ్ భార్య ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. ఫస్ట్ భార్య ఏం పేరు నీ పేరు? ఎవరు మీరు? రేగడ మైలారం సార్. ఏం చేస్తుంటారు సార్? సార్ దేవనూరుకి మా భార్య దేవనూరు ఆ దేవనూరుకి వెళ్ళి ఉదయం 7 గంటలకు కేసుకొచ్చాను నేను. ఇది కేసుకొచ్చినాక బాగున్నా అని చెప్పినారు. ఒక సాయంత్రం వరకు 4 గంటల వరకు అయిపోతా అని చెప్పింది సార్ డెలివరీ. అయితే మా 4 గంటలకే నొప్పులు వచ్చేసినాయి, లోపల దొరికిపోయారు. మేము గంట అయినాక మళ్ళీ 5 వరకు ఆమె ఇదిగాలేదని చెప్పి పోతే వాళ్ళు మమ్మల్ని తిట్టిండ్రు, మేడం వాళ్ళు ఆ సిస్టర్లు తిట్టి మమ్మల్ని మేము మళ్ళీ ఇది చేసినాక మళ్ళీ ఒకసారి అడిగితే మేడం పోయి చూసింది, మిషన్ పెట్టి చూసినాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఏం పర్వాలేదు, మీరు ఎక్కువ ఇది చేయకుంటే ఎవరిని ఇది చేయకుండా పోస్ట్ చేయకుండా అలమాలు ఎందుకు వస్తున్నా అని మేడం అన్నది. ఈ అంతలో పైన 5 నిమిషాల డెలివరీ అయింది, బాబు చనిపోయింది అని వాళ్ళు చూపుతాం. మేడమే చెప్పింది సార్. డెలివరీ అయినాక చనిపోయింది బాబు బయటికి డెలివరీ అయిందాడే బాబు చనిపోయింది అని చెప్పింది సార్. 9 గంటలకు చెప్పింది సార్. నైటే సార్. సార్ మేమేం చేస్తాం మరి, బయటికి వెళ్ళినాక ఊపిరి ఆడతలే అని చెప్తున్నాం సార్ వాళ్ళు. మరి ముందు బావడం అని చెప్పిన మేము వేరే ఎక్కడికైనా తీసుకోపోతుంటే మేము మాకు ముందే చెప్పలే కదా అని మేము అడిగినాం సార్. అరౌండ్ 8 o'clock ఒక బేబీ డెలివరీ నార్మల్ డెలివరీ కావడం జరిగింది. అయితే ఆ బేబీ పుట్టిన వెంటనే ఏడవడలేదు, నో యాక్టివిటీ అంటే ఏమీ కదలికలు లేవు అన్నమాట. కదలికలు లేనందువలన అక్కడ వెంటనే పీడియాట్రిషియన్ పిలిపించి పీడియాట్రిషియన్ కూడా చూసినారు. పీడియాట్రిషియన్ చూసిన తర్వాత బేబీకి ఏంటంటే ఏమి యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్ట్ రేటు తక్కువ ఉండడము, శ్వాస అనేది కంప్లీట్ జీరో, శ్వాస అంటే రెస్పిరేటరీ రేట్ అంటారు, రెస్పిరేటరీ రేట్ జీరో ఉన్నది, యాక్టివిటీ నో యాక్టివిటీ. సో ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే రీసస్టేషన్ అంటారు. ఈ రీసస్టేషన్ అనేది చేయడం జరిగింది. దానికి ఏమైనా చేస్తారని పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్, యాంబో అనేది ఉంటారు, యాంబో మాస్క్ వెంటిలేషన్ అంటారు. సో యాంబో మాస్క్ వెంటిలేషన్ చేయడము, చెస్ట్ కంప్రెషన్ చేయడము, అదేవిధంగా అంతా చేసినా కూడా ఆ బేబీ రివైవ్ కాలేదు. రివైవ్ కాని పక్షంలో ఏం చేస్తారంటే శ్వాసనాళంలోకి గొట్టం వేస్తారు, ఈటీటీ కూడా ఎండోట్రాకియల్ ట్యూబ్, శ్వాసనాళంలోకి గొట్టం వేసి దానికి కూడా మనం ఆర్టిఫిషియల్ కృత్రిమంగా బయట నుంచి వెళ్ళి శ్వాసను అందించడం జరిగింది. కృత్రిమంగా శ్వాసను అందించినప్పటికీ కూడా చెస్ట్ కంప్రెషన్ చేసినప్పటికీ కూడా ఆ బేబీ యొక్క హార్ట్ రేట్ లోపల కానీ ఈ స్పాంటేనియస్ రెస్పిరేషన్ అంటే సొంతగా శ్వాస తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇంకా ఎడ్రినలిన్ అనే ఒక ఇంజెక్షన్ ఈ శ్వాసనాళం ద్వారానే ఈ గొట్టం ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డాక్టర్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశారు. దాదాపుగా 40-45 నిమిషాల వరకు ఆ బేబీ యొక్క ప్రాణాలను రివైవ్ చేయడానికి బతికించడం కోసము ప్రయత్నం చేసి జరిగింది. ఈ పుట్టిన వెంటనే ఏడవని పాపం అంటే బర్త్ యాస్ఫిక్సియా అంటారు. బర్త్ యాస్ఫిక్సియా ఉన్నటువంటి బేబీకి ఈ విధంగా రిసస్టేషన్ అనేది నవజాత శిశువు ఖచ్చితంగా అందరూ ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే రిసస్టేషన్ అనేది వైద్యుల నిర్లక్ష్యమే కారణం నేను చెప్తాను. ఒకటి ఈ విధంగా చేసినప్పటికీ కూడా అది బేబీ రివైవ్ కావడం వల్ల ఆ బేబీ మరణించిందని డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో కూడా బంధువులకు అనిపిస్తున్నటువంటి కారణం ఏమిటంటే ఇక్కడ మదర్ని సరిగ్గా పట్టించుకోలేదని, సో అనే ట్రీట్మెంట్ డిలే జరిగింది కాబట్టి అనేది వాళ్ళ
వాళ్ళకు ఒక అనుమానం అయితే ఉన్నది. సో దానికోసం అనేది సూపరింటెండెంట్ గారికి నిన్న నైట్ అయితే తెలియజేయడం జరిగింది. దానికోసం ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమేమైతే డౌట్ ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా ఖచ్చితంగా మేము తీరుస్తాం. ఆరోపణలు అంటే ఎవరికైనా సరే బేబీ మాట అంటే బేబీ చనిపోయినప్పుడు ఖచ్చితంగా కొంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అది నేను మా ప్రాణాలను అయితే ఇప్పుడు ఇచ్చేది. కాకపోతే ఆ మదర్కి మాత్రమే ట్రీట్మెంట్ జరగడం లోపల ఎక్కడ కూడా డిలే జరగలేదని నేను అనుకుంటున్నాను. ఆ డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా అలాగే ఉన్నది. సో దానికి ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా చేసి దాని బట్టి చెప్పేసి తాండూర్ పాత తాండూర్ మధ్యన కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన పాత తాండూరులోని 5 వార్డుల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. 4 పాఠశాలలు 2 హాస్టల్స్ కు వెళ్లవలసిన విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడబోతున్నాయని శోభారాణి అన్నారు. పాత తాండూర్ వాసులకు అతి తక్కువ ఖర్చుతో అండర్ బ్రిడ్జ్ వేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, చాలా మంది బీదవారు తమ ఇండ్లను కోల్పోతున్నారని స్థానిక కౌన్సిలర్ శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో అక్కడ వచ్చినాం మనము. అయితే మన స్థానిక కౌన్సిలర్ మరి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని అడుగుదాము. చెప్పండి, యాక్చువల్గా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు అవసరము లేదో దానిపై మాట్లాడండి. మాకు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తే పాత తాండూరు 5 వార్డులు డెడ్ అవుతున్నాయి. ఒకటి రెండోది ఇక్కడ గర్ల్స్ హై స్కూల్స్ ఉన్నాయి 2, ఉర్దూ మీడియం తెలుగు మీడియం గర్ల్స్ హై స్కూల్స్ ఉన్నాయి, 2 హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా 2 తెలుగు మీడియం నంబర్ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 4 స్కూల్స్ 2 హాస్టల్స్. ఈ పిల్లలందరూ కూడా ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఆ చివరికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కి ఆ డిఎస్పీ ఆఫీస్ దగ్గర దిగాలి. పిల్లలకి చాలా లాంగ్ అవుతుంది. ఒకటి పిల్లలు రావాలి పోవాలంటే ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఫ్లైఓవర్ మీద ఏం జరిగింది తెలియదు. ఇప్పుడు అక్కడ పాతకుంట దగ్గర ఒక ఫ్లైఓవర్ మీద ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లే చాలా వాయు వేగంగా పోతాయి. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇసుక ట్రాక్టర్లు విపరీతంగా పోతాయి. వేరే బస్సులు రావు, లారీలు రావు, ఏమీ రావు. వాటి వల్ల అక్కడ స్కూల్ పిల్లలకి యాక్సిడెంట్లు అయితే ఎవరు బాధ్యులు? పిల్లలకు ఆడపిల్లలకు ఏమైనా చెడు జరిగితే ఎవరు బాధ్యులు? ఆడపిల్లలకి ఏమన్నా సాయంత్రం టైం ఆడవాళ్ళు బజార్ పోవాలంటే పాత తాండూరుకి ఫ్లైఓవర్ ఎక్కిపోవాలి. ఆ ఫ్లైఓవర్ మీద ఆడవాళ్ళు పోతుంటే ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ? ఆడవాళ్ళకి రక్షణ ఉంటుందా? సరే, మన కౌన్సిలర్ గారు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి. అయితే అక్కడ వాళ్ళు రావాలి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఆడపిల్లలకు మరి వాళ్ళకి ఎవరు రక్షణగా ఉంటారు? ఇక్కడ ఒకవేళ ఓవర్ బ్రిడ్జ్ కట్టినట్లయితే ఇసుక ట్రాక్టర్లు వాయువేగంతో పరిగెడుతూ ఉంటే ఎన్నో యాక్సిడెంట్లు జరిగిన దాఖలాలు ఉన్నాయి అక్కడ. అయితే ఆ విధంగా కాకుండా కేవలం ఇక్కడ ఏ విధమైన పరిష్కారం ఉంటే బాగుంటుంది? మాకు ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే చాలు. ఇప్పుడు కొంతమంది పాత తాండూరు డెవలప్మెంట్ అంటున్నారు. 84 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఈ ఇండ్లకు కాంపెన్సేషన్ విషయంలో కూడా 16 కోట్లు 18 కోట్లు అంటున్నారు. అన్నీ కలిపితే 120 కోట్లు అవుతాయి. ఆ 120 కోట్లతోని 10 కోట్లు అయితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అవుతాయి. మిగిలిన వాటిని పెట్టి పాత తాండూరులో ఒక హాస్పిటల్ కట్టియండి, ఒక స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టియండి, అది డెవలప్ చేయండి. స్కూల్స్ డెవలప్ చేయండి, హాస్టల్ పెట్టండి, హాస్పిటల్ కట్టియండి, మళ్ళా కూరగాయ మార్కెట్ పెట్టండి. పాత తాండూరుని ఆ రకంగా డెవలప్ చేయండి. దానికి మేమందరం సహకరిస్తాము. మాకు ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే సరిపోతుంది. కానీ అంబులెన్స్ పోనీకే, రానికే, కార్లు పోనీకే, ఆటోలు పోనీకే, పిల్లలు పోనీకే వస్తే అండర్ గ్రౌండ్ వస్తే చాలు మాకు. అయితే మన కౌన్సిలర్ గారు చెప్తున్న దాన్ని బట్టి కేవలం 10 కోట్లతోనే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది తయారైపోతుంది. ఎన్నో కోట్లు మిగిలిపోతాయి. ఆ డబ్బుతో పాత తాండూరును డెవలప్ చేయండి, ఒక రెసిడెన్షియల్ స్కూల్ను, మరి మార్కెట్ యార్డ్ను ఈ విధమైన ఏర్పాటు చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. హాస్పిటల్ను కట్టించండి, ఈ విధంగా డెవలప్ చేయండి. కానీ ఇండ్లు పడగొట్టి ఈ నిర్వాసితులను చేసి ఏ విధమైన డెవలప్మెంట్
దిగజాలరు చేసినా కూడా అది అంత హర్షణీయం కాదని, కేవలం 10 కోట్లతో అయ్యే పనికి ఎన్నో కోట్లు పెట్టే అవసరం లేదు. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఇంత పెద్ద బ్రిడ్జ్లు కడుతున్నారా అని వాళ్ళలో అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఆ పెద్ద బ్రిడ్జ్ కాకుండా కేవలం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వాళ్ళు చేయాలని, నిజానికి ఈ ఏదైతే ఇంజనీరింగ్ ఇది ఉందో, డయాగ్రామ్ ఉందో, ఇది కేవలం నిజంగా చూస్తుంటే కమిషన్ల కోసమే చేసినట్టు ఉంది. ఇది స్పైరల్గా ఇది ప్రపంచంలో లేని విధంగా ఉంది ఇది. అయితే దీన్ని క్యాన్సల్ చేసి, నిజానికి ఇది క్యాన్సల్ చేయాలని మేము కూడా సిటీ కేబుల్ తరఫున, మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని క్యాన్సల్ చేసి కేవలం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మాత్రమే నిర్మించాలని దానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కొలుస్తామని వస్తే అయితే మీరు కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. మేము కోర్టుకు వెళ్ళి స్టే కూడా తీసుకొచ్చినా కానీ ఆర్ఎండ్బి వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ, కొలుస్తామని వస్తున్నారు. అయితే ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది, గమనించాలని మేము చెప్తున్నాము. సరే, ఇంకా చెప్పండి. మేము కోర్టుకు వెళ్ళినాము, కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ కూడా వచ్చింది. ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఎలాంటి ఇండ్ల దగ్గర కానీ ఎలాంటి వీళ్ళ దగ్గరగా రైల్వే ప్లేస్ వదిలి అవతలకి ఎలాంటి వర్క్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉన్నది. ఉన్న తర్వాత కూడా నిన్నలే మొన్న కమిషనర్ గారు, నేను ఊర్లో లేను, నిన్నలే మొన్న కమిషనర్ గారు ఆర్ఎంబి వాళ్ళు మళ్ళీ ఇండ్లు రోడ్లు కొలవడానికి వచ్చిండ్రు. వస్తే నేను ఇమ్మీడియట్ మా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ కోర్టు ఆర్డర్ పెట్టిన తర్వాత మాకు కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి. మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మాకు ఇమ్మీడియట్గా ఇండ్లు ఎక్కడ దాకా పోతున్నాయి, ఎన్ని ఇండ్లు పోతున్నాయి అవి మాకు డీటెయిల్స్ ఇవ్వమని చెప్తున్నారు. మాకు పైకి వెళ్ళి ఫోర్స్ ఉంటే మేమేం చేయగలము, మేము ఇవ్వాల్సి వస్తే మేము ఖచ్చితంగా వచ్చి కొలుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేము కమిషనర్ గారికి మళ్ళా కోట నుండి వచ్చిన ఆర్డర్ కూడా వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది. ఇస్తే అదొక్కటే మాట చెప్తున్నారు కమిషనర్ గారు, మాకు పైనుండి ఫోర్స్ ఉంది, మమ్మల్ని ఎన్ని ఇండ్లు పోతున్నాయి మాకు రోడ్లు కొలుచుకరమ్మన్నారు. ఇప్పుడు రోడ్లు కొలిచిన తర్వాత ఇండ్ల దగ్గరకు ఆటోమేటిక్ వస్తారు. రోడ్లు కొలిచిండ్రంటే ఇండ్ల దగ్గరకు వస్తారు, నోటీసులు ఇస్తారు, మీకు నోటీస్ ఇచ్చినామంటారు, కూలగొడతారు. డెవలప్మెంట్ మీరు ఎవరి గురించి డెవలప్మెంట్ అంటున్నారు? ఉన్న పాతదాండూరులో ఉన్న వాళ్ళందరినీ పంపించి డెవలప్మెంట్ ఎక్కడ చేస్తారు మీరు? ఈ విధంగా చూస్తున్నట్లయితే అధికారులు కోర్టు ఆదేశాలను కూడా సరిగా పాటించడం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ బాధ ఏమున్నది? ఇక్కడ బ్రిడ్జ్ కడితే లారీలు వస్తాయా పోతాయా? పోవు. ఏమో ఉస్కా కోసమేనా? ఇసుక కోసం అని మీరు అనుకుంటున్నారు. అంటే స్మగ్లర్లకు వంత పాడే విధంగా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఓవర్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏమైతే అంటే ఇసుక ట్రాక్టర్లు మంచిగా పోతాయి అనమాట. వాళ్ళు బాగా సంపాదించుకోవాలి, వాళ్ళు దొడ్డు కావచ్చు, వాళ్ళు బలవచ్చు, అంతే కదా. అంటే స్మగ్లర్లు బలవడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ కడుతున్నారు. యాలాల మండలం తోపర్లగడ్డ తాండాలో త్రాగునీటికి ఇబ్బందిగా ఉన్నందున తాండావాసులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టికి తమ సమస్యను వివరించడంతో బోర్ మోటార్ ఇప్పించడానికి ఎంపీ సహకరించారు. యాలాల తాజా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ద్వారా బోర్ మోటార్ ఇప్పించడం జరిగింది. తాండాలో త్రాగునీరు సరఫరా జరగడంతో తాండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారంగా ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. ఈ గ్రామంలో నీటి వ్యవస్థను తగ్గించడానికి బోర్ వేసి ప్రజలకు నీరు అందించడం జరిగింది. ఇవాళ చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వెంబడే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మొన్న జరిగినటువంటి యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గారి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ మీటింగ్కి వచ్చిన సందర్భంగా ఈ యాలాల మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ జుట్టిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఎకరం భూమి కూడా పారేటటువంటి పరిస్థితులు లేదు. అక్కడ కేవలం ఒక 6 లక్షల రూపాయలు వ్యయమయ్యేటటువంటి విషయమై గత పాలకులు అని ఇప్పటి వరకు కూడా గేటు తూము సంబంధించినటువంటి రిపేరు మొన్న వారు సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యే కూడా స్పందించి దానికి సంబంధించినటువంటి పనిని పురమాయించడం జరిగింది. అదేవిధంగా ఈ యాలాల మండలకు సంబంధించి స్వచ్ఛ విద్యాలయాల పేరు మీద వారి ఒక ట్రక్కును ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో
మరుగుదొడ్లకు సంబంధించినటువంటి నీట్నెస్ కోసం వాటిని శుభ్రపరచడం కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుప్పర్లగడ తాండకు సంబంధించినటువంటి సంగాయగూడ జీపీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాలాల్ మండల నాయకులు బాలేశ్వర్ గుప్తా గారు, అదేవిధంగా యాది కానీ మిగతా సంబంధించిన నాయకులందరి సమక్షంలో ఈ యొక్క సమస్యని వారి ఎంపీ దృష్టికి తీసుకురావడం వెంబడే వారు స్పందించి ఇక్కడ బాలేశ్వరన్నకు వారందరూ కూడా మీకు దానికి సంబంధించినటువంటి పనిని మీరు పూర్తి చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన వెంబడే కూడా ఇక్కడ బోర్ పాయింట్ వేసి ఇక్కడ మంచినీటి వ్యవస్థని ఈ తండావాసులందరూ కూడా కల్పించిన సందర్భంగా ప్రత్యేకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలు వెంబడే ఈ ఎంపీ నిధులు కూడా కేటాయించిన వెంబడే కూడా ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఎక్కడైతే నిజంగానే అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ పార్లమెంటు సభ్యులు అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను తీర్చడం కోసం మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంబడే సంబంధిత అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ గిరిజన హరిజన సమాజానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా వెంబడే స్పందించి ఆ సమస్యలన్నీ కూడా వారికి తగ్గించే విధంగా వారి యొక్క జనజీవనం నిత్యం అనేక రకాలైన వ్యయ ప్రయాసాలు కూర్చి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదైతుందో ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేందుకు కూడా వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల్ తుప్పలగడ్డ తాండలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా నీరు రావడం లేదని చెప్పేసి తాండూరుకు ఎంపీ గారు వచ్చినప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే రోజు ఇక్కడ గ్రామస్తులు సుమారు ఆయనని ఒక 20-25 మంది గ్రామస్తులు కూడా సార్ను కలవడం జరిగింది. అందులో భాగంగా సార్ ఆదేశించి ఆ నీటి వ్యవస్థని తొందరగా అక్కడ బోర్ ఏర్పాటు చేసి వాళ్ళకు నీరు అందియాలని చెప్పేసి చెప్పడం వల్ల వెంబడే బోర్ పాయింట్ వేయించేసి ఒక మోటార్ని ఇప్పించేసి ఈరోజు వారకు నీరు కూడా అందించడం జరుగుతుంది. గ్రామస్తులు దాన్ని ఏదైతే మిషన్ భగీరథ లైన్ ఉందో ఆ లైన్ ఈ యొక్క బోర్ లైన్ని ఆ లైన్గా కలుపుకొని ప్రతి ఇంటికి కూడా నీరు అందే విధంగా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సార్ ఏదైతే ఎంపీ గారు వారి నిధుల నుండి రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాలకన్నిటికీ కూడా నిధులు అందించే విధంగా మా వంతు సహాయ సహకారాలు చూస్తాం. అందులో భాగంగా జుంటుపల్లి ప్రాజెక్టు కూడా సందర్శించి అక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఆయకట్టు వీటిని మనం వర్క్ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఎంపీ గారి నిధులు వచ్చిన వెంబడి అన్ని గ్రామాల్లో కూడా నిధులు ఇప్పించే విధంగా మా ఎంతో సహాయ సహకారాలు ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన తండవాసులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంగయ్యగుట్ట జీపీ తుప్పేలగడ తండల్ యాలాల్ మండల్ ఇక్కడ నీళ్ళు తాగే ప్రాబ్లం చాలా ఉంటుండే. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి అది నీళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మిషన్ భగీరథ నిలువస్తుండే కానీ పైప్ సన్నం ఉన్నందుకు చెప్పేసి ఆ లీకేజ్ ప్రాబ్లం వల్ల తాగడానికి ఇబ్బంది అవుతుండే. కాబట్టి బోర్ మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక అందరూ హల్చల్ చేసి ఇక ఎంపీపీ వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఎంపీపీ వాళ్ళంతా ఇక ఎంపీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సందర్భంగా మన సీను ఈడ కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టి మేము ఖచ్చితంగా బోర్ కావాలని చెప్పి ఇంతకుముందు కూడా ఎంపీ వారు కాకన్నా ముందే నేను ఎంపీపీ గారికి కొంచెము చెప్పడం జరిగింది. మాకు బోర్ నీళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఎంపీ వాళ్ళు వచ్చినప్పుడే వెంబడే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చెప్పిండ్రు. అదే మాట మీద మాకు తొందరగా ఇచ్చినందుకు ఏ పార్టీ చూడకుండా చిన్న ఒక తాండాని ఆదుకున్నందుకు మేము అందరం కలిసి తాండా తరఫు నుంచి అందరం కలిసి మేము వాళ్ళకు నమస్కరిస్తున్నాం. ఎంపీ గారికి నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుగుల రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయమని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ అన్నారు. తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు ఉండి అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేయడంతో పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, మీనజ్, గోపాల్, ఎగ్వాల్, డివై నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్, మల్లేశం, అరవింద్, మల్లప్ప, షబ్బీర్, నయీం, ఎర్ర రవీందర్, శ్యామల్, కుమారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసాడు.
అందుకే సందర్భంగా రైతులకు స్వీట్ నిలబెట్టారు. రైట్. అరే జారే తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఈరోజు 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ రోజు చెప్పారు 6 గ్యారంటీలు మేము అధికారంలో వస్తే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా గెలిచిన 2వ రోజే ఉచిత బస్సు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రతి ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఇన్సూరెన్స్ని మంజూరు చేశారు. దానితో పాటు ఈరోజు ప్రతి రైతుకు తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీని చేశారు. ఈరోజు తెలంగాణ రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది. గతంలో చూసాం మనము, గతంలో వాళ్ళు చేసిన రైతు రుణము వాళ్ళ వడ్డీలకే సరిపోయింది. 10 లక్షలని 10,000, 5,000, 50,000 అని ఆ విధంగా కాకుండా ఒకటే దఫాలో ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలన్నీ అమలు చేసి చూపిస్తుంది. దాంతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ళు కానీ, పింఛన్లు కానీ, తెల్ల రేషన్ కార్డులు కానీ, దాంతోపాటు ఈ ప్రాంతంలో రైతుల కోసము మనం చూస్తున్నాం కోట్పల్లి ప్రాజెక్టు ఉంది. కోట్పల్లి ప్రాజెక్టు నీళ్లు రాకుండా ఉన్నాయి. దానికోసం మన ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి నిన్న ఉన్నారు, సీఎం దగ్గర ఉన్నారు. ఆయన సీఎం దగ్గరికి వెళ్ళి 110 కోట్ల రూపాయలు కాలువల మరమ్మతుల కోసం, ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం తీసుకొస్తున్నారు. ఆయకట్టు కోట్పల్లి ఆయకట్టు చివరి రైతు వరకు నీళ్ళు అందే విధంగా మన మనోహర్ రెడ్డి గారు, ప్రసాద్ అన్న గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కాంగ్రెస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. మీ మద్దతుతో ఈ 5 సంవత్సరాల వరకు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీ మేరకు 6 గ్యారంటీలతో పాటుగా ఆ రుణమాఫీ ఏదైతే 7వ గ్యారంటీగా రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి ముందుగా తన సొంతంగా ప్రకటించిండో అదేవిధంగా ఈరోజు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి జీవో విడుదల చేయడం జరిగింది. వచ్చే నెల 15 నుండి ఆగస్టు 15 లోపు ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానున్నట్లు పేర్కొనడం జరిగింది జీవోలో. కాబట్టి ఈరోజు సంతోషంగా రైతులందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనడానికి ఇది నిదర్శనం. కాబట్టి రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. ఆ కాంగ్రెస్కు ఉన్న మాటలు ఒక్కసారి చెప్తే కంకణబద్ధంగా ఆ మాటలు నిలబెట్టుకొని నెరవేరుతాయని మన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకొని ప్రజలందరినీ సంతోషంగా 2 లక్షల రుణమాఫీ ఈరోజు విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డికి తెలంగాణ యావ ప్రజలు కూడా ఆయనని పూలమాలతో పాలతో అభిషేకం చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ మాట ఇచ్చిన నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని. జై రేవంత్ రెడ్డి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.